హైడల్ పవర్ ప్రాజెక్ట్ అంటే భారతదేశంలో ఎక్కువ కరెంటు తయారు చేసేటువంటి రెండవ రంగం పేరే హైడల్ పవర్ ప్రాజెక్ట్గా చెప్పాలి. హైడల్ అంటే టర్బైన్లోకి వాటర్ పంపించి ఆ వాటర్ని యాంత్రికంగా తిప్పడం ద్వారా విద్యుత్తును పుట్టించేటువంటి రంగమే ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్గా చెప్పాలి. ఇక్కడ కనుక చూస్తే ఇది ఒక రిజర్వాయర్గా చెప్తాం సార్. నీటిని నిక్షేపించేటువంటి ప్రాంతం అంటే ఆనకట్టలో నిల్వ ఉంచినటువంటి నీరు సార్. తెలంగాణ రాష్ట్రాన్ని కనుక ఆలోచిస్తే శ్రీశైలం డ్యామ్ అండ్ నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం ఆనకట్టలో నిల్వ ఉంచినటువంటి నీరు. ఇది ఒక డ్యామ్ సార్. ఈ డ్యామ్కి ఏం చేస్తారు, స్టాక్ అంటే మీన్స్ అడ్డంగా ఒకటి పెట్టేస్తారు. హైడల్ పవర్ తయారు చేయాలంటే వాటర్ ద్వారా తయారు చేస్తారు. ఆనకట్టలో నిల్వ ఉంచినటువంటి నీరుకు స్థితిశక్తి ఉంటుంది కాబట్టి డ్యామ్లో వాటర్ని స్టోర్ చేస్తారు. స్టోర్ చేసి మొత్తం ఏం చేస్తారు, ఆ డ్యామ్ అంతా క్లోజ్ చేసి ఒకే షటర్ను ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి షటర్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది, వాటర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సార్. ఇలా వెళ్ళి 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 ఒక బాయిలర్లోకి పంపిస్తారు, ఒక టర్బైన్లోకి పంపిస్తారు. వేగంగా పోయి వాటర్ తాగడం వల్ల టర్బైన్ ఫాస్ట్గా తిరుగుతుంటుంది సార్. అంటే సార్ వేగంగా వెళ్ళేటువంటి నీరు అంటే ఏంటిది, పారే నదికి డాష్ శక్తి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని కేఈ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ కైనెటిక్ ఎనర్జీకి ½ mv² అనేటువంటి సూత్రం ఆధారంగా వర్గీకరణ చేయవచ్చు సార్. గతి శక్తి ఎప్పుడైనా ద్రవ్య వేగం పైన డిపెండ్ అవుతుంది, మొమెంటం పైన డిపెండ్ అవుతుంది. కాబట్టి ద్రవ్య వేగం, ద్రవ్యరాశి ఇంటూ వేగాల లబ్ధాన్ని ద్రవ్య వేగంగా పిలవాలి. కాబట్టి పారే నదికి గతీయ శక్తిని కలిగి ఉంటుంది. రెండవ చూడండి, ఆనకట్టలో నిల్వ ఉంచినటువంటి నీరుకి ఏముంటుంది, స్థితి శక్తి ఉంటుంది సార్. స్థితి శక్తి అంటే ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటి ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ P డాష్ ఏమవుతుంది సార్, mgh అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఆధారంగా వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా బ్లూ కలర్లో ఉండేటువంటి వాటర్. ఒక గేట్ను ఓపెన్ చేస్తాం, గేట్ను ఓపెన్ చేయగానే ఫాస్ట్గా వెళ్తుంది. వెళ్ళి 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 ఇది కింద చూడండి, కింద ఉండేటువంటి ఇది టర్బైన్ సార్. ఈ టర్బైన్కు తాకుతుంది. టర్బైన్లో ఉండేటువంటి అవి ఏంటి చేస్తాయి, వీల్స్ అనేది ఫాస్ట్గా తిరుగుతుంటుంది. ఫాస్ట్గా తిరగడం వల్ల ఈ తిరిగేటువంటి యాంత్రిక శక్తి జనరేటర్ను కూడా తిప్పుతుంది సార్. జనరేటర్ను తిప్పగానే సార్ యాంత్రిక శక్తిని ఇక్కడ ఏమవుతుంది, విద్యుత్ శక్తిగా మారుస్తున్నాయి. కాబట్టి జనరేటర్ బాగా తిరగడం వల్ల విద్యుత్ శక్తి తయారై ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ శక్తిని స్టార్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తారు. వచ్చినటువంటి కరెంట్ తయారీని ట్రాన్స్ఫర్ ద్వారా ఏం చేస్తారు, ఆల్రెడీ వేరే వాటికి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. కాబట్టి వాటర్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏం ప్రాబ్లం కాదు. ఇక మిగిలిన వాటర్ అంతా కూడా ఆ తిప్పగానే ఆ ఫ్యాన్ తిరిగేటువంటి మధ్యలో గ్యాప్లో ఉండేటువంటి వాటర్ పోయి మళ్ళీ డైరెక్ట్గా సార్ ఒక ప్రవాహం ద్వారా వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుందిగా చెప్పాలి. ఇది భారతదేశంలో ఎప్పుడు తయారు చేస్తారు సార్ అంటే జూలై మంత్ నుంచి అప్రాక్సిమేట్లీ నవంబర్ మంత్ వరకే చేసేటువంటి ఈ రంగమే సార్ హైడల్ పవర్ ప్రాజెక్ట్గా చెప్పాలి. ఎందుకు సార్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ను అప్పుడే చేస్తారంటే ప్రాజెక్టులలో ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయో ఆ టైంలోనే చేస్తూ అంటారు కాబట్టి ఇదిగా చెప్తాం.